నిన్న కవిత ప్రెస్ మీట్ చాలా చర్చనీయాంశంగా మారింది, చాలా సానుభూతికరంగా మారింది. పార్టీ అనౌన్స్ చేస్తారు అని చెప్పి ఆ నోట ఈ నోట అనే కానీ కవిత నోట మాత్రం పార్టీ గురించి ఒక్క మాట కూడా నిన్న ప్రెస్ మీట్లో రాలేదు. రామన్న నెక్స్ట్ నువ్వే జర భద్రం అని కవిత చెప్పడం జరిగింది. అండ్ సంతోష్ రావు గురించి, హరీష్ రావు గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మనం నిన్న ప్రెస్ మీట్లో చూసాము. అండ్ ఈరోజు పేపర్లో వార్తలన్నీ వీటికి సంబంధించినటువంటి కౌంటర్స్ అండ్ ఎన్కౌంటర్స్ ఉన్నాయి. ఒకసారి మనం ముందుగా దిశ చూద్దాము. దిశ విషయానికి వస్తే, ఎస్ నాన్న రామన్న జాగ్రత్త, ఆ ఇద్దరి ఒత్తిడి వల్లే నాకు సస్పెన్షన్ ఆర్డర్, హరీష్ రావు సంతోష్ రావుతో మీకు ముప్పు, వారిద్దరిని పక్కన పెడితేనే పార్టీ బాగుపడుతుంది. హరీష్ రావు బబుల్ షూటర్, ట్రబుల్ క్రియేటర్. 2018 ఎన్నికల్లో 27 మందికి అదనపు ఫండింగ్, కేటీఆర్ను ఓడించాలని ప్లాన్ చేశారు. హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్, నా లేఖ లీక్ చేసింది సంతోష్ రావే, నేరెళ్ల ఘటనకు ఆయనే బాధ్యుడు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడివి, నాపై కుట్ర జరుగుతున్నదని చెప్పిన కేటీఆర్ స్పందించలేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, నాన్న రామన్న మీరు జాగ్రత్తగా ఉండండి, హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్, ట్రబుల్ క్రియేటర్, మీరే పార్టీని కాపాడాలి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు సంతోష్ రావును పార్టీ నుంచి బయటకు పంపితేనే పార్టీ బాగుపడుతుందని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మరి ఆవిడ మాట్లాడడం జరిగింది. అలాగే కవిత స్ట్రాటజీ అటాక్, నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ఏనా, లిస్ట్లో ఇంకెంతమంది, కవిత ఒంటరి పోరు, బీఆర్ఎస్తో 20 ఏండ్ల అనుబంధానికి గుడ్ బై. అయితే మనం ఇక్కడ ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ టార్గెట్ కవిత స్ట్రాటజికల్గా అటాక్ చేస్తూ ఉన్నారు. మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే అంశం పైన నిన్న ఆల్రెడీ మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు చూడండి, కేసీఆర్కి ఎవరెవరైతే అత్యంత సన్నిహితులు ఉన్నారో, కేసీఆర్కి ఎవరెవరైతే అత్యంత సన్నిహితులు అంటే ఎప్పుడు కూడా ఎక్కువ రెగ్యులర్గా ఫామ్ హౌస్ యాక్సెస్ ఉన్న వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళను కవిత, వాళ్ళ గురించి కవిత ఒక్కొక్కటిగా బయట పెడుతుంది, వాళ్ళతో పంచాయతీలు పెట్టుకుంటుంది. అండ్ వాళ్ళ గురించి కుండ బద్దలు కొట్టినట్టు కవిత మాట్లాడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి అంటే, ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడుతుంది అనుకుందాం. అయితే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, కాంగ్రెస్ వర్గాలు వీళ్ళందరూ మాట్లాడేది, ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే వెనకాల కేసీఆరే ఉన్నాడు, అప్పుడు ఈ బీఆర్ఎస్ అసంతృప్తులంతా కూడా పోయి మళ్ళా కవిత పార్టీలోనే జాయిన్ అవుతారు, అయితే కవిత పార్టీ ప్లాన్ బి లాగా వర్కౌట్ అవుతుంది బీఆర్ఎస్కి అనేది ఏదేదో చెప్తా ఉన్నారు. సరే, మనం ఇక్కడ ఒకవేళ ఇప్పుడు కవిత బయటికి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళదు, బీజేపీ మేము తీసుకోమని చెప్పేసినారు, మరి ఇప్పుడు కవిత ఏం చేయాలి? ఆబ్వియస్లీ వేరే ఆప్షన్ లేదు, కొత్త పార్టీ పెట్టాల్సిందే. సో కవిత కొత్త పార్టీ పెట్టినప్పుడు పెట్టక ముందు నుంచే ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటుంది? సో మొన్న చూసినట్టయితే జగదీశ్వర్ రెడ్డిని లిల్లీపుట్ అని, ఒక్కసారిగా జగదీశ్వర్ రెడ్డిని లిల్లీపుట్ అని చెప్పి పడేసింది, తీసి పడేసింది. లిల్లీపుట్ ఆయనకు అసలు ఏం తెలుసు, ఏదో మాట్లాడేసింది. సో ఎవరెవరు కేసీఆర్కి క్లోజ్? సో కవిత నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ఏ అని చెప్పి మాట్లాడినాం. నిన్న కూడా మనం చెప్పడం జరిగింది, నిన్న మార్నింగ్ న్యూస్లో మనం డిస్కస్ చేసాము కవిత నెక్స్ట్ టార్గెట్ ఎవరని. ఒకసారి మళ్ళా నేను దీని గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కవిత నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఫస్ట్ మనం చూసినట్టయితే కేసీఆర్కి సన్నిహితులు ఎవరో మనం చూద్దాం. కేసీఆర్, ఓకే, కేసీఆర్కి సన్నిహితులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, విపిఆర్ అని రాస్తున్నాను, అండ్ ఇక్కడ నేను కేటీఆర్ అని రాస్తున్నాను ఎందుకంటే కవిత హరీష్ రావు అయిపోయింది. నెక్స్ట్ సంతోష్ రావు, నెక్స్ట్ హరీష్ రావు,
నెక్స్ట్ ఎవరు ఇంకా, జీవన్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సో ఇక్కడ ఎవరు ఇంకా, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి. అండ్ ఇంకొకరు ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఎవరు, టక్కలపల్లి రవీందర్ రావు గారు, రవీందర్ రావు. కాకపోతే ఈయన కొద్దిగా సేఫ్ జోన్లోనే ఉంటాడు, ఎక్కువ కాంట్రవర్సీస్కి దూరంగా ఉంటారు కాబట్టి. ఇప్పుడు కవిత ఎవరి గురించి మాట్లాడింది, మొన్నటి వరకు జగదీశ్వర్ రెడ్డి గురించి మాట్లాడింది. జగదీశ్వర్ రెడ్డిని లిల్లీపుట్ అని తీసి పడేసింది. ఈ లిల్లీపుట్ అనే డైలాగ్ గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడినాడు. రేవంత్ రెడ్డి మాట్లాడినాడు. అండ్ ముఖ్యంగా కవిత ఏం చెప్తున్నారు, బలంగా నన్ను ఓడగొట్టింది కూడా బీఆర్ఎస్ నాయకులే గత ఎన్నికల్లో. సో హరీష్ రావు కీలక పాత్ర పోషించినాడు. అంటే గతంలో మొన్న ఫస్ట్ టైం అమెరికా నుంచి రాగానే బాంబ్ బ్లాస్ట్ చేశారు. నన్ను ఓడగొట్టింది కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులే, నేనంటే పడక నన్ను ఓడగొట్టినారు ఎంపీ ఎన్నికల్లో అవతల పార్టీస్తో చేతులు కలిపి అని చెప్పి. సో ఇక్కడ హరీష్ రావు గురించి, సంతోష్ రావు గురించి కుండ బదలు కొట్టినట్టు కీలక వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత, హరీష్ రావు అండ్ సంతోష్ రావు. మళ్ళీ ఇక్కడ సంతోష్కి హరీష్కి పడుతుందా అంటే ఎవరం చెప్పలేం, ఎందుకంటే ఇది 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 ఇంకొక స్టోరీ ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ ఎవరు, కేటీఆర్. కానీ నిన్న కేటీఆర్తో సానుభూతి ఉన్నట్టు, కేటీఆర్ మీద ప్రేమ ఉన్నట్టు, అన్న ఏ ఆడబిడ్డ కూడా ఎక్కడ కూడా ఎటువంటి డౌన్ఫాల్ కోరుకోదు, కానీ నీ మంచికి చెప్తున్నా, నెక్స్ట్ టార్గెట్ నువ్వే, నిన్నే పార్టీలకు వెళ్ళి మళ్ళీ బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు. సో నేరెళ్ళ విషయంలో కూడా సంతోష్ ఫోన్ చేస్తే అది మొత్తం కూడా కేటీఆరే చేసిండని చెప్పి కేటీఆర్ని బద్లాం చేసిండ్రు అని చెప్పి మాట్లాడింది. హరీష్ రావు గురించి కూడా రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డికి బెండ్ అయిపోయినాడు హరీష్ రావు. మరి మీడియా, శాటిలైట్ మీడియాని హరీష్ రావు హ్యాండిల్ చేస్తూ ఉంటే సోషల్ మీడియాని కేటీఆర్ హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి కేటీఆర్ ఉద్దేశిస్తూ పించి వేస్తూ కూడా మాట్లాడింది. ఎందుకు, హరీష్ రావు కేబుల్ నెట్వర్క్ ఉంది, హరీష్ రావుకి యాంటీగా ఏ ఒక్క వార్త వేసినా సరే అక్కడ ఆ రోజు ఆ కేబుల్ నెట్వర్క్లో ఆ శాటిలైట్ ఛానల్కి సంబంధించిన వార్తలు ఎక్కడ కూడా కనబడవని చెప్పి ఇండైరెక్ట్గా హరీష్ రావు గారు బ్లాక్మెయిల్ చేస్తారని చెప్పి చాలామంది మీడియా మిత్రులు, కొంతమంది మా సీనియర్స్ కూడా కొన్ని డిస్కషన్స్ పెట్టడం జరిగింది. ఎందుకని, ఆయనకి ఒక కేబుల్ నెట్వర్క్ ఉంది కాబట్టి. సో ఆ కేబుల్ నెట్వర్క్లో కీలకంగా వీళ్ళ శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా దాంట్లో కనబడుతుంది కాబట్టి. సో అందులో కవిత చెప్పిన వ్యాఖ్యల్లో యాక్సెప్టెన్స్ ఉంది. సరే, దీని గురించి మనం పక్కన పెడదాం. సో హరీష్ రావు, సంతోష్, తర్వాత కేటీఆర్ని యూట్యూబ్ ఛానల్స్ గురించి మాట్లాడింది, జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అండ్ ఏదైనా హరీష్ రావు పాల వ్యాపారాల గురించి ఒకరోజు మురిపమే రేవంత్ రెడ్డి మాట్లాడింది, తర్వాత హరీష్ రావు మీద కేసు ఫైల్ చేయలేదు. రంగనాయక సాగర్, మనం కూడా ఎక్స్క్లూజివ్గా రంగనాయక సాగర్ ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మనం చూపించడం జరిగింది ఏ రకంగా స్కామ్ జరిగింది అనేది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది హరీష్ రావు రంగనాయక సాగర్ దగ్గరికి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రంగనాయక సాగర్ టాపిక్ కూడా కవిత నిన్న ప్రెస్ మీట్లో తీసుకురావడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి రంగనాయక సాగర్ గురించి మాట్లాడినప్పుడు దాని గురించి హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేయట్లే, అన్ని కేసులు కేటీఆర్ మీదనే ఎందుకు ఉన్నాయి. మళ్ళీ ఇదే కవిత వేరే ఇంటర్వ్యూస్లో ఏం చెప్తుంది, ఫోన్ ట్యాపింగ్ జరగలేదా అంటే ఎస్, నా ఫోన్ కూడా ట్యాప్ జరిగింది అని చెప్పి కవిత మాట్లాడింది కొన్ని శాటిలైట్ మీడియాస్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు. ఓకే, ఇది ఇలా ఉంటే కవిత ఇక్కడ ఎవరు ఇంకా నెక్స్ట్ కీలక వ్యక్తులు ఎవరు, జగదీశ్వర్ రెడ్డి అయిపోయింది, హరీష్ రావు, సంతోష్ అయిపోయింది. నెక్స్ట్ కేటీఆర్ని మనం కొద్దిగా పాజ్లో పెడదాం, కాసేపు పాజ్లో పెడదాం. మరి బ్లడ్ రిలేషనో ఇంకే రిలేషనో మనం కాసేపు పక్కన పెడితే మనం ఇక్కడ కొద్దిగా పాస్లో పెడదాం. ఓకే, నెక్స్ట్ ఎవరు, కవిత ఎక్కడ ఎంపీ అండి, ఎక్కడ ఎంపీగా పోటీ చేసింది, నిజామాబాద్ ఎంపీగా కవిత పోటీ చేసినారు. ఒకసారి గెలిచినారు, రెండోసారి ఓడిపోయింది. అండ్ మొన్న కీలక వ్యాఖ్యలు చేశారు, నా ఓటమికి కారణం బీఆర్ఎస్ నేతలే కొంతమంది అని చెప్పి, బీఆర్ఎస్ నేతలే అని తను చెప్పడం జరిగింది. సో లోకల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్ సపోర్ట్ లేకుండా కవితని ఓడగొట్టడం ఎవరికి తెలుసు, ఎవరికైనా ఈజీ అవుతుందా?
ఒకవేళ కవిత చెప్పిందే వాస్తవం అనుకుందాం, మనం బీఆర్ఎస్ లీడర్స్ కవితని ఓడగొట్టినారు అనుకుందాం, కవిత మీద కక్ష కట్టి ఒక ప్లాన్ చేసి స్ట్రాటజికల్గా కవితని ఓడగొట్టారు అని అనుకుందాం. సో నిజామాబాద్ జిల్లా ఇప్పుడు రేపటి రోజున కవిత పార్టీ పెట్టినా ఏ జిల్లాలో గ్రిప్ ఉంది కవితకు? ఏ జిల్లాలో గ్రిప్ ఉంది కవితకు? ఆబ్వియస్లీ నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవితకు గ్రిప్ ఉంది. గ్రిప్ అంటే ఆమె ఎక్కువ అదే ఏరియాలో తిరిగింది, ఎందుకంటే వాళ్ళ అత్తగారి ఇల్లు కూడా అక్కడనే, వాళ్ళ కవిత అత్తగారి ఇల్లు కూడా అక్కడనే. సో అదే ఏరియాలో ఆ నియోజకవర్గంలో ఎంపీ స్థానాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ జగిత్యాల, ఎందుకంటే కార్పొరేటర్గా ఒక సర్పంచ్గా కూడా పనికిరాని వాడిని తీసుకొచ్చి ఆ జగిత్యాల ఎమ్మెల్యేగా నించోబెట్టింది. కవిత వల్లనే అతనికి టికెట్ వచ్చింది అప్పట్లో. బట్ అతను ఇప్పుడు ఏ పార్టీ ఎవరికి అర్థం కానటువంటి ఒక విషయం, అది పక్కన పెడదాం మనం. ఓకే, ఇప్పుడు నిజామాబాద్లో ఇద్దరు కీలక వ్యక్తులు కేసీఆర్కి అత్యంత సన్నిహితులు. ఎవరు వాళ్ళు? ఎవరు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వేముల ప్రశాంత్ రెడ్డి. వేముల ప్రశాంత్ రెడ్డి ఈయనెవరు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంత్రి, మాజీ ఎక్స్ మినిస్టర్, నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్. అండ్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎవరు? ఆర్మూర్ ఆశన్న గారి జీవన్ రెడ్డి. ఇప్పుడు కవిత ఏ పార్టీ పెట్టినా ఫస్ట్ తన పాదయాత్ర కానీ లేకపోతే ఎవరైనా ఏ లీడర్ అయినా ఏదైనా పాదయాత్ర చేసినా ఏదైనా చేసినా తనకి గ్రిప్ ఉన్న ఏరియా నుంచే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. గ్రిప్ ఉన్న ఏరియా లీడర్స్ని ఫస్ట్ టార్గెట్ చేస్తారు. ఇప్పుడు సొంత మేనబావనే అన్ననే వదిలినటువంటి కవిత ఈ జిల్లా మాజీ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎక్స్ మినిస్టర్ బాల్కొండ ఎమ్మెల్యేని వదులుతుందా? నెక్స్ట్ జీవన్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డిని వదులుతుందా? ఆర్మూర్ జీవన్ రెడ్డి అంటే మరి దుబాయ్లో కొన్ని లావాదేవీలు కవితకి అనుకూలంగా, కవితకి చాలా క్లోజ్ అని చెప్తారు అంతా. ఈ ఆ ఫ్లాట్ గిఫ్ట్ కూడా ఈ జీవన్ రెడ్డే ఇచ్చిండు కవితకి అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం ఆ నోట ఈ నోట మాట్లాడుకుంటారు. ఓకే, ఇక్కడ సరే అతను టార్గెట్ చేస్తా లేదా పక్కన పెడితే, వీళ్ళిద్దరూ ఇక్కడ రెండు లింక్స్ ఉన్నాయి. ఒకటి, కేసీఆర్కి ఎవరెవరైతే అత్యంత సన్నిహితులు, ఎవరెవరైతే ఎక్కువ ఫామ్ హౌస్లో ఉంటారో ఆ ఫామ్ హౌస్లో ఉన్న లీడర్స్ని ఫస్ట్ కవిత టార్గెట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్కి వేముల ప్రశాంత్ రెడ్డి చాలా క్లోజు. ఇన్ఫ్యాక్ట్ ఏ పూజలైనా ఏమైనా ప్రశాంత్ రెడ్డి దంపతులతోనే మరి చేయిస్తూ ఉంటారు. సో అందుకే ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది. సో వాళ్ళు చాలా క్లోజ్ అనే చెప్పుకోవాలి, ఎక్కువ ఫామ్ హౌస్లోనే ఉంటారు. ఆ తర్వాత జీవన్ రెడ్డి కూడా పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఫామ్ హౌస్లోనే ఉంటాడు. అండ్ వీళ్ళిద్దరికి కామన్ లింక్ ఏంటంటే కవిత ఇప్పుడు పార్టీ పెడితే ఏ నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ ఇంటర్ గెలిచి రచ్చ గెలవాలి. ఫస్ట్ ఎక్కడ గెలవాలి? కవిత పార్టీ పెడితే నిజామాబాద్లో కవిత గ్రాఫ్ పెంచుకోవాలి. కవిత నిజామాబాద్లో గ్రాఫ్ పెంచుకోవాలి అంటే తిను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చినాక వీళ్ళు యాంటీయే కదా కవితకు. గతంలో వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలప్పుడు కవిత అక్కడ ప్రచారానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టింది. మీ అందరికి కూడా గుర్తుందో లేదో, ప్రచారానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. వెళ్ళిందేమో ప్రశాంత్ రెడ్డి గారి ప్రచారానికి, కానీ అక్కడ ఏం వ్యాఖ్యలు చేసింది కవిత? ఎస్, ఆరెంజ్ ట్రావెల్ సునీల్ రెడ్డి మంచోడే, కానీ ఆయన వెళ్ళిన పార్టీయే మంచిది కాదు అన్నాడు. సో ఇండైరెక్ట్గా ఏం పోర్ట్రేట్ చేసిండ్రు అక్కడ స్ట్రాటజికల్గా? సరే, ఆరెంజ్ ట్రావెల్ సునీల్ రెడ్డి గారికి మంచి ఈవిడకి సత్సంబంధాలు అంటే బిజినెస్ పార్ట్నర్షిప్లో ఒకప్పుడు ఉండొచ్చు, కానీ ఒక గవర్నమెంట్లో ఒక పార్టీ ఎమ్మెల్యే ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ అవతల క్యాండిడేట్ని పక్కన ఉన్నటువంటి క్యాండిడేట్ ముందర కార్యకర్తల ముందర పొగుడితే ఎట్లుంటుంది? సో అదొకటి. ఇంకోటి, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు ఎవరు? నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎవరు? జీవన్ రెడ్డి. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ ఎవరైతారు? ఫస్ట్ వీళ్ళకి కవిత నెక్స్ట్ టార్గెట్ ఎవరు? సింపుల్ లాజిక్, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎవరు కీలకంగా ఉన్నారు అక్కడ జిల్లాలో? ఒకటి విపిఆర్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంకోటి ఆశన్న గారి జీవన్ రెడ్డి. ఓకే, అండ్ మిగతా ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా ఏమో కవిత బినామీ అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు.
గణేష్ గుప్తా కవితకు గణేష్కి సంబంధించినటువంటి బినామీ ఆస్తులు ఉన్నాయని మీరు మొన్న ఈడీ ఎంక్వైరీ చేసినప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా ఈడీ ఎంక్వైరీ చేసింది. ఐటీ రైట్స్ కూడా జరిగినాయి అనేవి వాస్తవం. మీకు గుర్తుందో లేదో 1 year బ్యాక్ కవిత అరెస్ట్కి ముందు ఇదంతా కూడా జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత కూడా కొంతమందిని ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ అదే రకంగా మొన్న షకీల్ బిడ్డ పెళ్ళి అయితే బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమార్తె పెళ్ళి దుబాయ్లో అయితే ఈ నిజామాబాద్ నాయకులు అందరూ పోయిండు. జీవన్ రెడ్డి వెళ్ళిండు, వేముల ప్రశాంత్ రెడ్డి వెళ్ళిండు. నిజామాబాద్ జిల్లాలో ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ దుబాయ్కి వెళ్ళినారు. వెళ్ళాలి కూడా, సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. అండ్ అట్లాగే కవిత ప్లేస్లో కవిత భర్త వెళ్ళిండు. కవిత వాళ్ళ భర్త ఆ దుబాయ్ పెళ్ళికి వెళ్ళడం జరిగింది. ఎందుకు? ఈ షకీల్కి కవితకు కొన్ని ట్రాన్సాక్షన్స్ అంటే దుబాయ్లో ఆస్తులు పెంచుకోవడంలో కానీ, దుబాయ్లో వ్యాపారాలు కానీ, ఇన్వెస్ట్మెంట్లు కానీ కవితకి సపోర్టివ్గా ఈ ఎమ్మెల్యే షకీల్ ఉంటారు. ఎమ్మెల్యే షకీల్ ఎవరైనా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఇప్పుడు కూడా ఆయన దుబాయ్లోనే ఉంటాడు. ఆయన వ్యాపారాలు చూసుకుంటాడు. సో కవితకు బినామీ ఆస్తులు షకీల్ అక్కడ దుబాయ్లో మానిటర్ చేస్తాడు. ఎవరు? ఒకళ్ళు షకీలు, ఇంకోళ్ళు జీవన్ రెడ్డి. సో వీళ్ళిద్దరు పేర్లే ఎక్కువ కవితకు అత్యంత సన్నిహితులుగా పేర్లు వినబడతా ఉంటాయి. అండ్ అలాగే రీసెంట్ టైమ్స్లో ఒక వార్త కూడా గుప్పమన్నది. కవిత ఓడిపోవడానికి కారణం ప్రయత్నించింది ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు అని. సో అందుకే ఫామ్ హౌస్కి కేసీఆర్ రానియట్లేదు ఇప్పుడు జీవన్ రెడ్డిని కొద్దిగా దూరం పెట్టిండని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు కూడా తెలియదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడను. బట్ ఏదైతే విషయం వచ్చిందో సో దాని గురించి మాత్రమే మాట్లాడతా. సో సంతోష్ రావు టార్గెట్ అయిపోయింది, హరీష్ రావు టార్గెట్ అయిపోయింది. సో కేటీఆర్ గురించి మరి ఏం బాంబ్ బ్లాస్ట్ చేస్తారో తెలియదు. అండ్ కేటీఆర్ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు కేటీఆర్కి ఉన్న డౌట్ ఏంటంటే ఎక్కడి నుంచి ప్రాబ్లం మొదలైంది? ఎక్కడైతే రాజీవ్ సాగర్ అనే వ్యక్తికి కవిత చైర్మన్ పదవి ఇప్పించింది కాంగ్రెస్లో, కాంగ్రెస్ పార్టీలో మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కల్వకుంట్ల కవిత గారు రాజీవ్ సాగర్ అనే వ్యక్తికి సో కార్పొరేషన్ చైర్మన్ ఎట్లా ఇప్పించినారు? ఈ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ పదవి కల్వకుంట్ల కవిత ఇప్పించడం జరిగింది అనేది కేటీఆర్ ఫస్ట్ బీజం మైండ్లో అక్కడ నాటుకుపోయింది. ఆ తర్వాత ఎక్కడైతే జన్వాడ ఫామ్ హౌస్లో రైడ్స్ జరిగినాయో, దీపావళి తర్వాత పార్టీ ఇస్తారు కదా, ఆ పార్టీలో రైడ్స్ జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా కవితనే లీక్ చేసింది అనేది కేటీఆర్ బలంగా నమ్ముతున్నారు అని చెప్పి ఇంటర్నల్గా మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు. సో దీనివల్ల కేటీఆర్కి కొద్దిగా నిన్న కవిత గారు ప్రెస్ మీట్లో నా మీద ఎవరెక్కి చెప్పిరో తెలీదు అని చెప్పి మాట్లాడినారు కాబట్టి ఇది నేను చెప్తున్నా. సో కవిత ఇప్పుడు కేటీఆర్ కూడా సేఫ్ జోన్ ఉన్నాడు. కవిత వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని కోట్ల ఫండ్ ఉందండి? 1000 కోట్ల ఫండ్ ఉందండి. పార్టీ ఫండ్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇది నేను చెప్పట్లేదు, స్వయాన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష వర్యులు ఆయన ప్లీనరీ ఫంక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఫంక్షన్లో చెప్పడం జరిగింది. ప్రాబ్లం ఏం లేదు, 1000 కోట్లు ఉన్నాయి ఫండు, దాని ఇంట్రెస్ట్తోనే మనం నడిపిస్తాము అని చెప్పి. అండ్ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కూడా కేటీఆర్కే చెందుతాయి. అండ్ ఈ 1000 కోట్ల ఫండు అన్ని కేటీఆర్కే లైన్ ఇక్కడ క్లియర్ అవుతాయి. మరి ఇక్కడ కూడా తగాదాలు ఉన్నట్టే కదా, మరి కవిత అందులో పాలు పంచుకోదా? ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసేసింది. బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసేసిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేవి కవితకు వస్తాయా? రావా? సో మళ్ళీ ఇక్కడ కేటీఆర్ విషయంలో ఏం గేమ్ ప్లే చేస్తారు? ఎవరు గేమ్ ప్లే చేస్తారు? ఇక్కడ వీళ్ళందరూ కొట్టుకుంటుంటే ఆనందపడేది ఎవరు? ఆబ్వియస్లీ ఐదర్ బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు. సో ఇది బలంగా చాలామంది నమ్ముతూ ఉన్నారు. విభజించు పాలించు లాగా ఈ కొట్లాటలు పంచాయతీలు పెట్టేసి వీళ్ళని అనునిత్యం అంటే ప్రజల కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా వీళ్ళ కొట్లాటల మీదనే ఉండాలి. ప్రజా సమస్యలు వీళ్ళెవరు మాట్లాడుకోవద్దు, ఇక మొత్తం ఇదే ఉండాలి అని చెప్పి. సో ఇప్పుడు కవిత నెక్స్ట్ టార్గెట్ ఐదర్ కేటీఆర్, ఆ తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి, ఆ తర్వాత ఆశన్న గారి జీవన్ రెడ్డి అండ్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారి ఫ్యామిలీ అయి ఉండొచ్చు. ఎమ్మెల్యే షకీల్ జోలికి వెళ్తారా లేదా తెలియదు. ఎందుకంటే ఒకవేళ అల్లుడే పేకాట అనుకుంటే కనుక వాళ్ళ జోలికి వెళ్తారు. లేదు అల్లుడు కాదు పేకాట కాదు అని అనుకుంటే
వ్యాపారాలు వ్యాపారాలే, కొట్లాట కొట్లాటనే అనుకుంటే అది వేరే. కానీ ఇప్పుడు వీళ్ళు అంటే జీవన్ రెడ్డి మరి ఏమన్నా ఒకవేళ ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చింది వాస్తవం అయితే మరి జీవన్ రెడ్డి కూడా దీన్ని ఎట్లా ఫేస్ చేస్తారు? ఎందుకంటే కవితకి క్లోజ్ చాలా. సుప్రీంకోర్టు దగ్గర కూడా ఎక్కువ జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడము, కవితకు సంబంధించిన కేసు డీటెయిల్స్ అన్నీ కూడా జీవన్ రెడ్డి కోఆర్డినేట్ చేసుకోవడము, ఎక్కువ ఢిల్లీలోనే ఉండడము, ఇవన్నీ కూడా జీవన్ రెడ్డే చేయడం జరిగింది. జీవన్ రెడ్డి చేశాడంటే ఆ కేసీఆర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు. సో నిజామాబాద్లో కవిత గ్రిప్పు పెంచుకోవాలి అంటే ఏ నాయకులైతే ఓడగొట్టారని కవిత ఫీల్ అవుతుందో, ఎవరైతే కుట్రలు చేశారని కవిత ఫీల్ అవుతుందో, ఆ నిజామాబాద్ జిల్లాలో కవిత కొత్త పార్టీ పెట్టినా పెట్టకపోయినా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల కన్నా కూడా ఫస్ట్ టార్గెట్ చేసేది బీఆర్ఎస్ నాయకులనే. ఆ బీఆర్ఎస్ నాయకుల్లో అత్యంత సన్నిహితులు ఇక్కడ రెండు కలిసి వస్తున్నాయి కవితకి. ఒకటి కేసీఆర్కి దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక టార్గెట్, క్లోజెస్ట్ పీపుల్ ఒక టార్గెట్, అండ్ అదే రకంగా నిజామాబాద్ జిల్లాని ఫస్ట్ గ్రిప్లోకి తెచ్చుకోవాలనేది ఇంకొక టార్గెట్. సో ఇక్కడ ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి ఇద్దరు కూడా కేసీఆర్కి క్లోజ్. ఆ రకంగా కలిసి వస్తుంది. అంటే ఒకటే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు. సో రెండు రకాలుగా మరి చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు కవిత పార్టీ పెట్టిందండి. పార్టీ పెడితే దేని గురించి మాట్లాడాలా? ప్రజా సమస్యల గురించి మాట్లాడాలా. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా పనిచేయాలి. సో పార్టీ పెట్టడం అంటే అంత ఈజీ కాదు. గ్రౌండ్లో తిరగాలి, జిల్లా స్థాయిలో కమిటీలు వేయాలి, యువకులను తీసుకోవాలి. ఎందుకంటే అందరు ముసలోళ్ళు అయిపోయినారు ఈ పాలిటిక్స్లో. అంటే ఒక యువ నాయకులు కావాలి, రానున్న కాలంలో ఒక యువ నాయకులు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. అంటే ఫ్రెష్ ఫేసెస్ కావాలని. సో ఇప్పుడు ఒక 5 years కొట్లాడినా, 10 years కొట్లాడినా ఆ తర్వాత ఏమవుతుందో దేవుడు ఎరుగు. కానీ ఇమీడియట్గా ఒక 3 years టైం ఉంది నెక్స్ట్ ఎలక్షన్లో. ఈ 3 yearsలో కవిత పార్టీ పుంజుకుంటుందా పుంజుకోదా, జోరుగా ఉంటుందా ఉండదా అనేది మనం ఎవరైనా చెప్పలేం. అంత సీన్ ఉందా లేదా అనేది కూడా చెప్పలేం. కానీ ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది అనేది మనము ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. ఒక అమ్మాయి, ఒక మహిళ, తను ఏం చెప్తుంది కవిత, నాకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా అంటుంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నటువంటి జయలలిత ముఖ్యమంత్రి అయినప్పుడు, తమిళనాడు నేలినప్పుడు మరి ఎన్నో అవమానాలు ఎదుర్కొని, అట్లాగే రాజకీయంగా కేసీఆర్ యొక్క స్ట్రాటజికల్గా కేసీఆర్ కుమార్తె, కేసీఆర్ లక్షణాలతో, అదే మొండితనంతో కేసీఆర్ ఎంత మొండోడో కవిత కూడా అంతే మొండిదని చెప్తున్నారు. ఏదైనా సాధించాలంటే ముందు ధైర్యం కావాలి, మొండితనం కావాలి, అప్పుడప్పుడు పెంకితనం కూడా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కవిత అన్నిటికీ కూడా తెగించేసింది. ఎప్పుడైతే జైలుకి పోయిందో ఏదైతే అది అయింది అని అనుకుందో, మరి ఏమనుకుందో తెలియదు. ఒకవేళ గనక సీరియస్గా నడుం బిగించి నిజంగానే జనాలకు సామాజిక తెలంగాణ కోసం కవిత పని చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కవిత లాంటి వ్యక్తిని అయితే ఎవరు ఆపలేరు. అంటే ఇది నేను ఒక మహిళగా చెప్తున్నాను, ఒక జర్నలిస్ట్గా కూడా నేను చెప్తున్నాను. జనరల్గానే ఉమెన్ స్ట్రాటజీ ఒకటి ఏదైనా అనుకున్నదంటే అది సాధించి తీరాల్సింది. అందులో కవిత చాలా మొండిది అని చెప్పి నేను చెప్పట్లే. కవితని దగ్గరగా ఉన్నటువంటి కవిత దగ్గర సన్నిహితులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. సో తను జోరుగా ప్రచారంలోకి వెళ్లాల్సి వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రధాన సమస్యను ప్రజల దృష్టికి తీసుకురావాల్సి వచ్చినా, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి వచ్చినా ఎవరెవరి గురించి మాట్లాడాల్సి వస్తుంది? కాంగ్రెస్ గురించి మాట్లాడాలి, బీజేపీ గురించి మాట్లాడాలి, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా మాట్లాడాలి. మరి నిజామాబాద్ పోయినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుంది బీఆర్ఎస్ నుంచి? ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి అండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళనే ఫస్ట్ టార్గెట్ చేస్తారు. ఇది క్లియర్. ఇది మనం దీంట్లో ఏది కూడా మనం మార్చలేము, ఏది కూడా తీయలేము. సో మరి వాళ్ళందరూ కూడా చాలామంది టెన్షన్లో ఉన్నారట. బీఆర్ఎస్ నాయకులు, కీలక నేతలందరూ కూడా నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇప్పుడు మా చిట్టా మొత్తం కవిత దగ్గర ఉన్నది. సో ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు. ఏ రకంగా బ్లాస్ట్ చేసి వీళ్ళు కొట్టుకొని చిలికి గాలి వానైనట్టు వీళ్ళు కొట్టుకొని మా మీద పడుతున్నారు నాయన అని నెత్తి మీద తడిగుడ్డేసుకొని కూర్చున్నారంట చాలామంది బీఆర్ఎస్ నాయకులు. సో మరి చూద్దాం. మరి కవిత కొత్త పార్టీ అయితే నేను సస్పెండ్ చేసిన, నేను రాజీనామా ఎమ్మెల్సీ పదవికి కూడా నిన్న కవిత రాజీనామా చేయడం జరిగింది. ఆ కోపం, ఆ బాధ, ఆ ఉక్రోషం అంతా అట్లాగే ఉంటుంది. అది ఏ క్షణాన ఇంకో ప్రెస్ మీట్కి దారి తీస్తుందా, ఏం చేస్తారు, తన నెక్స్ట్ కర్తవ్యం ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ బీఆర్ఎస్ నాయకుల ప్రతి స్కామ్ చిట్టా కవిత దగ్గర ఉన్నదన్నది వాస్తవం. అండ్ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అంటే రాజీవ్ సాగర్ లాంటి వ్యక్తిని తీసుకుపోయి ఒక చైర్మన్ చేసిన కవిత కాంగ్రెస్ గవర్నమెంట్లో, కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళకే దిక్కులేదు.
కాంగ్రెస్ కార్యకర్తలకే పదవులు లేవు, కాంగ్రెస్ కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. అట్లాంటిది బీఆర్ఎస్లో ఒక కార్పొరేషన్ చైర్మన్ని, గతంలో కార్పొరేషన్ చైర్మన్ని తీసుకుపోయి ఇప్పుడు అదే కార్పొరేషన్ చైర్మన్ వలస వచ్చినట్టు బీఆర్ఎస్ ఓడిని కాంగ్రెస్లో పెట్టుకోవడం ఏంది? అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా కవితకి? ఎస్, ఈ కోణంలో ఆలోచించినప్పుడు మన బక్కా జెర్సన్ లాంటి వాళ్ళు ఇగో రేవంత్ రెడ్డి డైరెక్షన్ వెనకాల ఇగో వీళ్ళ ఆస్తులు, ఇగో వీళ్ళ బినామీ ఆస్తుల పార్ట్నర్షిప్లు అని అన్నప్పుడు అవును కదా అని అనిపిస్తుంది మళ్ళీ. అంటే పెద్ద పెద్ద మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు వాళ్ళ అనుచరులకు పదవులు ఇప్పించుకోవడానికే దిక్కులేదు. అటువంటిది బీఆర్ఎస్ నుంచి వలస వచ్చినటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్కి కాంగ్రెస్లో పదవా? అట్లాంటప్పుడు ఎలా ఉంటుంది బీఆర్ఎస్ వాళ్ళకైనా ఇటు కాంగ్రెస్ వాళ్ళకైనా? సో ఇవన్నీ చూసినప్పుడు అవును కదా, నిజమే కదా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కీలకంగా సృజన్ రెడ్డి ద్వారా కూడా సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరికి పనులు అయినా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారికి మాత్రం పనులు అవుతాయి. సర్లే బాస్, మరి కొత్త పార్టీ పెట్టాలంటే డబ్బులు అయితే కావాలి కదా. మొండితనము, ధైర్యము, ఏమంటారు స్ట్రాటజీ, కుట్రలు కుతంత్రాలతో పాటు ఆరో ఆయుధం ఏం కావాలి? పార్టీ పెట్టాలంటే డబ్బు కావాలి. మరి డబ్బు కావాలంటే సెటిల్మెంట్లు చేస్తేనే కదా వచ్చేది. మనం ఏం చేస్తాం దీని గురించి? ఏం చేయలేం. సో ఏ రకంగా చూసినా ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము. అండ్ నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్తో పాటు కేసీఆర్కి అత్యంత సన్నిహితులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు. అది ఎవరైనా కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. మరి చూద్దాం నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి, మనం చెప్పింది కరెక్టా రాంగా? సో దీని గురించి మీరేం చెప్తారు అండ్ మీ అభిప్రాయం ఏంటి? సో కవిత ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి.